వెల్కమ్ టు అవర్ ఛానల్. మన నాగరికతకు చరిత్రకు సజీవ సాక్ష్యాలు హిందూ దేవాలయాలు. ఈ దేవాలయాలను వందలు వేల ఏళ్ల కిందట అప్పటి రాజులు ప్రముఖులు నిర్మించిన ఇప్పటికీ చెక్కు చెదరకుండా శిల్పకళ ఉట్టిపడుతూ చూపలను ఆకర్షిస్తులు చేస్తున్నాయి. అయితే ఈ హిందూ దేవాలయాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కొన్ని దేవాలయాల్ని సైన్స్కి కూడా అర్థం కాని రీతిలో చాలా విచిత్రంగా నిర్మించిన పూర్వీకులు ఇప్పటి టెక్నాలజీని ఛాలెంజ్ చేస్తూ నేటి టెక్నాలజీని తలదన్నే రీతిలో వీటిని మలిచారు. ఈ దేవాలయాలను విశిష్టత అద్భుతాలు మనం స్వయంగా చూస్తే కానీ అర్థం కావు. ఇటువంటి అద్భుతమైన 5 దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి. వీటి గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ దేవాలయానికి వెళ్తే అక్కడ మనకు అంతుచిక్కని విషయం ఒకటి కనిపిస్తుంది. ఈ దేవాలయంలో ప్రకృతి నియమాలకు విరుద్ధంగా కనిపించే 2 అంశాలని మనం చూడవచ్చు. వాటిలో మొదటిది, ఆలయ గోపురం నీడ ఎప్పుడూ నేలపై పడదు. దేవాలయాల గోపురం నీడ సూర్యుడి భ్రమణాన్ని అనుసరించి మారుతుండటం సాధారణం. కానీ ఈ ఆలయంలో గోపురం నీడ కింద నేలపై కనిపించకపోవడం సూపర్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటుంది. అలాగే ఈ ఆలయంలో గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఆలయ శిఖరంపై ఉన్న జెండా ఎగురుతుంటుంది. జనరల్గా గాలివాటాన్ని బట్టి జెండా ఎగురుతుంది, కానీ ఇక్కడ వ్యతిరేక దశలో ఆలయ శిఖరంపై ఉన్న జెండా ఎగరడం గమనార్హం. ఇక రెండవది, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న ఒక ఆలయ విశిష్టత చూద్దాం. లేపాక్షిలోని వీరభద్ర దేవాలయానికి వెళ్తే అక్కడ ఇంజనీరింగ్ అద్భుతం కనిపిస్తుంది. ఈ ఆలయంలో 70 స్తంభాల్లో ఒకటి నేలకు తగలకుండా గాల్లో వేలాడుతూ ఉంటుంది. భక్తులు ఆ స్తంభం కింద నుంచి వస్త్రాన్ని తీసి ఈ అద్భుతం నిజం అని నమ్ముతారు. అంతటి ఇంజనీరింగ్ నైపుణ్యం నాటి చారిత్రక యుగంలోనే సాధ్యమవడం విశేషం. ఇక తర్వాతది గుజరాత్లోని స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఇక్కడ ఆలయం సముద్ర గర్భంలో ఉంటుంది. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఆలయం మనకు కనిపిస్తుంది. సముద్రం పోటు వచ్చినప్పుడు ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి పోటు తగ్గాక బయటకు వస్తుంది. ఈ ఆలయంలో మహాశివలింగం దర్శించుకోవడానికి భక్తులు నీరు తగ్గే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాతది, శ్రీకృష్ణుడు స్వయంగా ఆలయంలోకి వచ్చి రాసలీలలో పాల్గొంటారు అని నమ్మే ఆలయం ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉన్న నిధివస్ దేవాలయం. ఇక్కడ సూర్యాస్తమయం తర్వాత ఆలయ తలుపులు మూసేసి భక్తులను ఎవరిని లోపలికి అనుమతించరు. ప్రతి రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో ఈ ఆలయంలో రాసలీల జరుపుతారని అక్కడ ప్రజల నమ్మకం. ఈ ఆలయంలో ఎవరైనా రాత్రి నిద్రించాలని ప్రయత్నిస్తే వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారుతారని లేదా చనిపోతారని కూడా నమ్మకం ఇప్పటికీ కొనసాగుతుంది. మరొకటి, రాజస్థాన్లోని మిహందిపూర్ బాలాజీ దేవాలయం. ఎవరైనా దుష్టశక్తుల బారిన పట్టడం, భూత ప్రేత పిశాచాలు ఆవహించాయని బాధపడటం, మానసిక రుగ్మతలకు గురవడం జరిగితే వారికి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చాలా కఠినంగా విచిత్రంగా చేయిస్తారట. భూత ప్రేత బాధలను తొలగించే ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్తారు. ఇక్కడ దెయ్యాలు వదిలించేందుకు, దుష్టశక్తులను నశింపజేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ప్రత్యేక పూజ జరగడం భక్తుల నమ్మకం. హిందూ దేవాలయం అంటేనే నమ్మకం, అలాగే మనకి విశ్వాసం ఉంటే ఇవన్నీ నమ్ముతాం. దేవుడిపై విశ్వాసంతో ఈ ఆలయాలకు వెళ్ళిన భక్తులకు వారి జీవన శైలిలో మార్పు రావడం, ఆ దేవుడి ఆశీస్సు లభించడం కూడా జరుగుతుంది. మన జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించి ఆ అనుభూతిని స్వయంగా ఆస్వాదించడంతో పాటు దైవాశీర్వాదాన్ని మనం తప్పకుండా పొందాలి. ఇది ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.